క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియాతి ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు మన హృదయాలను చెవి చూడడానికి ఈనాడు విన్నటువంటి 2 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనల్ని మనం ఆ దివ్య గ్రంథ పఠనాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో పోల్చుకొని అందులో ఎవరిలాగా మనం జీవిస్తూ ఉన్నాము, అందులో ఏ వ్యక్తిలాగా మనం బ్రతుకుతూ ఉన్నాము, వారికి ఉన్నటువంటి సుగుణాలను మనం అలవర్చుకున్నామా, వారికి ఉన్నటువంటి గుణాలలో ఏదైనా మన జీవితాల్లో ఉన్నాయా, ఉంటే దానివల్ల మనం ఏమి నష్టపోతున్నాం, ఆ నష్టపోయిన దానిని మళ్ళీ మనం కొనాలి, తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి అనే విషయాలు మనం ధ్యానిద్దాం. ఇంతకు మొదటి పఠనములో ఎవరెవరి గురించి మనం విన్నాం? యోసేపు, తన సోదరులు రూబెను, యూదా, ఇంకా యోసేపు తండ్రి ఇజ్రాయేలీలు, ఇస్మాయిలు, ఇంకా విద్యానువర్తకులు. సువిశేష గ్రంథ పట్టణంలో ఎవరి గురించి విన్నాం? ఎవరు చెప్పారు? ఎవరితో చెప్పారు? ఎందుకు చెప్పారు? యేసు ప్రభు ధర్మశాస్త్ర బోధకులతో చెప్పారు. దేని గురించి చెప్పారు? ఏ ఉపమానాన్ని చెప్పారు? కౌలుదారులు, యజమానుడు, ఆ కౌలుకి ఇచ్చినటువంటి భూమి గురించి చెప్పారు. ఎవరిని చంపారు? చివరికి కౌలుదారులు యజమానుడి కుమారుని చంపారు. ఈ మాత్రం క్లారిటీ అయితే ఉంది కదా. ఇప్పుడు ఇందులో మనము యోసేపు గారిలాగా ఉన్నామా, యోసేపు సోదరులాగా ఉన్నామా, యోసేపు సోదరులో ఒకడైనటువంటి రూబెన్ లాగా ఉన్నామా, లేక యజమానుడిలాగా ఉన్నామా, యజమానుడు పంపబడినటువంటి వారిలాగా ఉన్నామా, ధర్మశాస్త్ర బోధకులలాగా ఉన్నామా, యజమానుడి ఏకైక కుమారుడిలాగా ఉన్నామా? ఇవన్నీ ధ్యానించాలంటే 9:30 అయిపోతుంది. కాబట్టి 3 మొక్కల్లో 3 సందేశాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే ఉపోద్ఘాతం. అందరు విన్నారా? ఉపోద్ఘాతము అంటే ఏంటి? తెలుగు టీచర్లు ఉన్నారు ఎవరన్నా? ఉపోద్ఘాతము అంటే ఏంటి? ఉపోద్ఘాతము అంటే ఏంటి? ఇంట్రడక్షన్, పరిచయ వాక్కులు. అందులో 4 విషయాలు నేను చెప్పాను. ఏంటవి? ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ. 10 నిమిషాల క్రితం చెప్పిందే గుర్తులేదయ్యా. 10 నిమిషాల క్రితం చెప్పిందే గుర్తులేదు. కానీ మంచి వాక్యం కావాలి. మంచి వాక్యం వస్తే మంచి జీవితం జీవిస్తామని అంటాం. సరే, అదంతా తర్వాత పెడితే, ఈర్ష్య, అసూయ, పగ, ద్వేషం, వీటిలో మనందరిలో ఏ ఒక్క లక్షణమైనా మిస్ అవుతుందా? నాతో సహా ఈ 4 లక్షణాల్లో ఏ లక్షణమైనా మనలో లేకుండా ఉందా? ఈర్ష్య ఎవరికైనా లేదా ఇక్కడ? ద్వేషం ఎవరికైనా లేదా ఇక్కడ? పగ ఎవరికైనా లేదా ఇక్కడ? అసూయ ఎవరికైనా లేదా? నాకంటే వారు అందంగా ఉన్నారు అన్న అసూయ, నాకంటే వారు బాగా చదువుతారు అన్న అసూయ పిల్లలకి, నాకంటే వారు మంచి చీర కట్టుకున్నారు అన్న అసూయ వేరే వాళ్ళకి, నాకంటే మంచి బట్టలు వేసుకున్నారన్న అసూయ వేరే వారికి. ఇవన్నీ మానవులకు ఉండేటటువంటి కొన్ని అవలక్షణాలలో కొన్ని అవలక్షణాలు. ఈరోజు మొదటి పట్టణంలో కూడా యోసేపును చూసి ఎవరు అసూయ పడ్డారు? వారి సోదరులు, సొంత సోదరులు, తోబుట్టువులే. అంటే ఇవన్నీ ఎక్కడ ప్రారంభమవుతాయి? నీలోనే. కుటుంబంలో కంటే ముందు నీలోనే, నీ మనస్సులోనే, మన మనస్సులోనే ఇవన్నీ ప్రారంభమవుతాయి. అసూయ అనేది మన మనస్సులోనే ప్రారంభమవుతాయి. ఈ కన్ను సరిగ్గా ఉండి ఈ కన్ను సరిగ్గా లేకపోతే అసూయ రాదా? మన మీద మనకు అసూయ రాదా? మన మీద మనకి ద్వేషం రాదా? ఎన్నిసార్లు ముఖం కడుక్కుంటామో నల్లగా ఉంటే. ఎందుకని? మన మీద మనకున్న అసూయ. నేను
చక్కగా ఉండాలి అన్న అసూయ, స్వార్థం. అందరికంటే మంచిగా నేనే ఉండాలి అన్న స్వార్థం. అలా ఉదాహరణకు మాత్రమే. కానీ అసూయ అనేది మన జీవితంలో ఎక్కడ మొదలవుతుందంటే మనతోనే మొదలవుతుంది, తరువాత మన కుటుంబంలో మొదలవుతుంది. మా అమ్మ అంటే మా అమ్మ కాదు కానీ సాధారణ మా అమ్మ నా తమ్ముడినే ఎక్కువ ఇష్టపడుతుంది, నా చెల్లినే ఎక్కువ ఇష్టపడుతుంది, మా అన్నయ్యనే ఎక్కువ ఇష్టపడుతుంది, మా అక్కనే ఎక్కువ ఇష్టపడుతుంది అని కుమారుడు లేదా కుమార్తె అసూయ పడతారు. ఒక గురువు ఒక విచారంలో ఆయననే ఎక్కువ ఇష్టపడతాడు, ఆమెనే ఎక్కువ ఇష్టపడతాడు అని అసూయ. ఎవరికి? మిగతా సంఘస్థులకు. ఒక ఫాదర్ కానీ ఒక సిస్టర్ కానీ ఆమెనే ఇష్టపడుతుంది, ఆ అమ్మగారంటేనే ఇష్టం, ఈ ఫాదర్ గారంటేనే ఇష్టం అని అసూయ. ఒకవేళ పొరపాటున ఎవరినైనా పొగిడారంటే ఆయన్ని మాత్రమే పొగిడారు, నన్ను ఎందుకు పొగలేదు అన్న అసూయ కదా. సహజం. మానవులుగా మనందరికీ సహజమైనటువంటి కొన్ని గుణాలు. వీటి వల్ల మనం ఏం కోల్పోతున్నాం? ఈ అసూయ వల్ల, ఈ ద్వేషం వల్ల, ఈ ఈర్ష్య వల్ల మనం ఏమి కోల్పోతూ ఉన్నాము? ఏం కోల్పోతున్నాం? తెలిస్తే మిమ్మల్ని ఎందుకు చెప్పమంటామండి కదా. తెలిస్తే యాకోబు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. ఏలయనా అసూయ స్వార్థపరత్వములు ఎచట ఉండునో అచట అలజడియు సర్వ విధములకు నీచ కార్యములను ఉండును. ఎక్కడైతే అసూయ, ద్వేషం అనేటువంటి మానవ అవలక్షణాలు ఉంటాయో అక్కడ అలజడి, ఇంకా నీచ కార్యములు జరుగుతాయి. ఒకవేళ మనకు పక్కన వారి మీద అసూయ, ద్వేషం, పగ ఉన్నాయనుకో, అక్కడ మంచి ఉంటుందా? అక్కడ ప్రశాంతత ఉంటుందా? ప్రశాంతత ఎక్కడికో వెళ్దాం పక్కన పెడితే మన మనసులోనే ప్రశాంతత ఉండదు. మనం ప్రశాంతంగా గుడిలోకి వచ్చి ప్రార్థించాలంటే, మనం ప్రశాంతంగా దేవునితో గడపాలి అంటే, మనం ప్రశాంతంగా దేవునితో పాటు ప్రార్థించాలి అంటే మనకి ఇవన్నీ ఉంటే చేయలేం. మనం ప్రశాంతంగా ఉండాలంటే ఈ అసూయ కానీ, ద్వేషం కానీ, పగ కానీ, ఈర్ష్య కానీ ఉండకూడదు. ఉంటే మనం ప్రార్థించలేం. మన మనసే ముందు గాయపడి ఉంటుంది కదా. అయ్యో వాడు నాకంటే బాగా ప్రార్థన చేస్తున్నాడే, నాకంటే బాగా చదువుతున్నాడే అన్న అసూయతో మనం ఏమైనా ప్రార్థన చేయగలుగుతామా? అలజడి ఎక్కడ మొదలవుతుంది? మన హృదయం. వీటి వల్ల నష్టపోయేది ఎవరో కాదు, నీవే, మనమే. ఎవరో మన అసూయ వల్ల నష్టపోతారు అంట మన భ్రమ. ఎవరో మన అసూయ వల్ల నష్టపోతారు లేదా బాధపడతారు అంటాం మన భ్రమ. బాధపడేది అతను కాదు, మనమే. బాధపడేది ఎవరో కాదు, మనమే. మనకు అసూయ వల్ల అలజడి మొదలవుతుంది. అలజడి మన హృదయంలో మొదలవుతుంది, మన మనసులో మొదలవుతుంది, మన ఆలోచనలో మొదలవుతుంది. దానివల్ల నష్టపోయేది మనమే. వ్యక్తిగతంగా నీవు లేదా నేనే నష్టపోతూ ఉన్నాను. ఇక సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం. ఏ గుణము వలన? శాంత గుణము వలన ఆయురారోగ్యములు కలుగును. అసూయ ఎముకలలో పుట్టిన కుళ్ళు వంటిది. శాంతంగా ఉంటే, ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. అసూయ, ఈర్ష్య, పగతో ఉంటే ఎముకలు కుళ్ళిపోతాయి. ఎవరియో కాదు, నేను చెప్పే మాటలు కాదు. ఎముకలు కుళ్ళిపోతాయి. అంటే అనారోగ్యం పాలయ్యేది ఎవరో కాదు, నేనే. అసూయ అనే స్వార్థ బుద్ధిని, పగ అనే స్వార్థ బుద్ధిని, ఈర్ష్య అనే స్వార్థ బుద్ధిని పెంచుకోవడం వల్ల ఎవరో నష్టపోరు, మనమే నష్టపోతాం. ఈరోజు యోసేపు గారి మీద తన సహోదరులు అసూయను పెంచుకున్నారు.
ఎవరు నష్టపోయారు? చివరికి యోసేపు ఏ స్థానంలో ఉన్నాడు? ఒక రాజరికపు అధికారపు ఎవరైతే త్రోసివేశారో తిరిగి తిరిగి చివరికి ఆయన దగ్గరికే రావాల్సి వచ్చింది. మన పరిశుద్ధ గ్రంథం క్షుణ్ణంగా యోసేపు గారి జీవితాన్ని చూస్తే ఎవరైతే ఎవరినైతే అసూయతో స్వార్థంతో ఇతను అమ్మివేయడు కలలు కనేవాడు వస్తున్నాడని కించపరిచారో చివరికి తినడానికి తిండి లేని సమయంలో అతని దగ్గరికే రావాల్సి వచ్చింది. మనం అసూయ పడటం వల్ల ఎదుటివాడు పాడైపోతాడు, ఎదుటివాడు నాశనం అయిపోతాడంటే నాశనం అయ్యేది ఎదుటివాడు కాదు, నువ్వే. నాశనం అయ్యేది నీవు అసూయ పడే వ్యక్తి కాదు, నీ జీవితమే. అది గమనించాలి ప్రియ విశ్వాసులారా. నష్టపోయేది ఎవరో కాదు, మనమే. ప్రశాంతత లేకుండా, శాంతి లేకుండా ఇవన్నీ పెట్టుకొని మన అనారోగ్యం పాలవడం కంటే ఇవన్నీ లేకుండా దేవుని మీద ఆధారపడి జీవించడం గొప్ప మనస్తత్వం. ఇప్పుడు అర్థమైందా? అసూయ, స్వార్థం, పగ, ద్వేషం పెంచుకుంటే ఏమవుతుంది? చెప్పండమ్మా, చెప్పండమ్మా, మీరు కూడా చెప్పండి సార్. ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. మనము అంటాం కంటే నేనే నష్టపోతాను. మనము అని ఇందులో కూడా కుటుంబ సమేతంగా చెప్పటం కంటే నేనే అని వ్యక్తిగతంగా చెప్తే మంచిది. ఎవరు నష్టపోతారు? నేనే నష్టపోతాను. మంచిదా? మనకి కావాలా? ఎవరైనా నేను నష్టపోవాలని కోరుకుంటారా? మరి మనం కోరుకుంటున్నాం. తెలిసి కోరుకోవట్లేదు, తెలియకుండానే ఈర్ష్య, అసూయ, పగ, ద్వేషం అనే విషయాలను మన జీవితాల్లో పెంచుకుంటూ మనమే చెడగొట్టుకుంటున్నాం. మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం. మన ప్రశాంతతను మనమే చెడుకున్నాం. సరే, ఇంతకు ఈ అసూయ, ఈర్ష్య, పగ, ద్వేషం పోవాలంటే ఏం చేయాలి? ఒకసారి చప్పట్లు కొడతారా టీచర్ గారికి? ఏం చేయాలి? మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను ఇప్పుడు మీతో చెప్పున్నదేమనగా మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారిని వారి కొరకు ప్రార్థింపుము. శత్రువులను ప్రేమించడానికి మించిన కష్టమైన పని ఈ ప్రపంచంలో ఏదీ లేదు. పార పట్టుకొని గుంటలు తోమంటే తవ్వుతామేమో కానీ శత్రువును ప్రేమించమంటే పైకి చెబుతామేమో కానీ మనస్సు మాత్రం ఒప్పదు. ఎవరికైనా, నీకైనా, నాకైనా, ఎవరికైనా. నన్ను పొడిచిన వారిని క్షమించమంటే నేను ఎందుకు క్షమిస్తాను? నాకేంటి ఏంటంటే ప్రశాంతత. ప్రేమించడం అనేది చాలా కష్టమైన పని. దానికి నిదర్శనమే ఈ సిలువ. ఎవరి కోసం మరణించాడు? ఎవరి సిలువ అది? ఎవరు మోసారు? ఎవరి సిలువను ఎవరు మోసారు? మన సిలువను ఆయన మోసాడా? నిజంగా ఒక్కసారి ఇది మనం క్షుణ్ణంగా పరిశీలించుద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 18వ వచనం. ఎవరి సిలువను ఎవరు మోసారు? స్లేమార్గం చేశాం కదా. ఇప్పుడు ఏలైనా నశించుచున్న వారికి క్రీస్తు సిలువ మరణమును గూర్చిన సందేశము అర్థరహితమైనది. ఇది గుర్తుంచుకోండి. క్రీస్తు సిలువ మరణమును గురించి ఇచ్చిన సందేశము అర్థరహితం. ఇప్పటి వరకు అందరూ స్లేవ్ మార్గం చేశాం కదా. స్లేవ్ మార్గంలో వాడిన ప్రతి పనం గుర్తుంటే ఈ స్లేవ ఎవరిదో మనం చెప్పగలుగుతాం. ఎవరి స్లేవ ఎవరిని మోసారో మనం చెప్పగలుగుతాం. మైండ్లో ఉంచుకోండి. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 17వ వచనం. యేసు ఎవరి సిలువను మోసుకొని గట్టిగా చెప్పండి. ఎవరి సిలువను మోసుకొని. ఇప్పుడు ఏమని చెప్పాం మనం? ఎవరి స్లీవ్ అని చెప్పాం? మన స్లీవను అని చెప్పాం. ఎవరి స్లీవను మోసుకొని అని చెప్తుంది పరిశుద్ధ గ్రంథం? తన స్లీవను తాను మోసుకొని కపాలమను స్థలమునకు వెళ్ళాను. స్లీవ్ మార్గం చెప్పిన వారు ఎంతమంది ఇక్కడ? చేతులు ఎత్తండి, పర్లేదు. అందరు ఎత్తారు కదా. మొదటి గుర్తు చెప్పిన తర్వాత ఏం చెప్తాం? ప్రతి గుర్తు చెప్పిన తర్వాత ఒక మాట చెప్పి మోకరిస్తాం. ఏంటది? గుర్తు తర్వాత కాదు, గుర్తు చెప్పిన తర్వాత ఏలైనా
ఎవరి తిరుస్లీవ చేత? ఎవరి తిరుస్లీవ చేత? మా తిరుస్లీవ చేతనా? మీ తిరుస్లీవ చేతనా? మీ తిరుస్లీవ చేత లోకమును రక్షించితిరి. శ్రీమార్ గారు చెప్పారు. మరి క్వశ్చన్ అడిగితే సమాధానం తప్పు చెప్పారు. మీరు చెప్పిన సమాధానం తప్పు కాదు, కరెక్ట్. మీ స్లీవ మరణము చేత లోకమును రక్షించితిరి. ఎవరి స్లీవను మోసారు? ఒకసారి అందరూ కలిసి చదువుదాం. ఒకసారి యోహాను శుభవార్త 19వ అధ్యాయం 17వ వచనం. యేసు తన స్లీవను మోసుకొని కపాలాను కొండపైకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాడు? చదవండి తర్వాత. అక్కడ వారు యేసును స్లీవ వేస్తారు. గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు తన కొరకు మన కొరకు ఒక శాపమై ధర్మశాస్త్రమును తెచ్చిపెట్టిన శాపము నుండి మనలను విముక్తులను చేసిన. ఇప్పుడు చెప్పండి, ఎవరి కోసం ఆ స్లీవ? ఎవరు మోసారు ఆ స్లీవని? చెప్పండి అమ్మా. సమాధానం చెప్పట్లేదు. కరెక్ట్ తప్పైనా కరెక్ట్ అయినా కరెక్ట్ ఆన్సరే మనం చెప్పేది. మన కోసం తన సిలువను మోసాడు. చెట్టుపై వేలాడింది ఎవరి కోసం? ఎవరి శాపం మోయడం కోసం? మన శాపం మోయడం కోసం. ప్రతి దివ్య బలి పూజలో ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. లోక పాపాలను పరిహరించడం కోసం మన సిలువను తన సిలువగా ఎత్తుకొని మోసాడు. మన సిలువే తన సిలువగా ఎత్తుకొని మోసాడు. మనం ఏదైనా పని చేయాలి అంటే మన పనిగా చేస్తేనే హృదయపూర్వకంగా చేస్తామే, కానీ ఎవరి పనినో మన పనిలాగా చేయాలంటే, మనస్ఫూర్తిగా చేయాలంటే అది మన పనేని మనం భావించాలి. అందుకే తన స్లీవను తాను ఎత్తుకున్నాడు. ఆయన నిన్ను నన్ను ఎవరిలాగానో చూడలే, నా బిడ్డలుగా చూశాడు. అంటే తన బిడ్డలుగా చూశాడు కాబట్టి తన స్లీవను తాను మోసాడు. మన కోసం తాను శాపగ్రస్తుడయ్యాడు. శాపం ఎవరిది? మన శాపాన్ని తన శాపంగా మోసాడు. ఎవరు ఆ స్లీవ మీద వేలాడాలి? అసలైతే మనం. కానీ ఎవరు వేలాడారు? క్రీస్తు ప్రభు. మన కోసం తాను శాపంగా మార్చుకొని మనల్ని ఏం చెప్తున్నాడు? ప్రేమించమని చెప్తున్నాడు. మనం ఈ ఈర్ష్య, ద్వేషం, పగ నుంచి బయటపడాలి అంటే ప్రేమించడం నేర్చుకోవాలి. విభూది బుధవారం రోజున పూజ చేసింది ఎవరు? ఇక్కడ ఫాదర్ గారే చేశారు. పూజ ఫాదరే చేస్తారు. ఆ రోజు ప్రసంగంలో మొట్టమొదటిగా ఏం చెప్పారు? యూట్యూబ్లో లేదు, చూసి చెప్తామంటే ఏం చెప్పారు? ఒక లేఖను ఇచ్చారు కదా. ఏం లేఖ? ప్రేమ లేఖ. ఏంటి ఆ ప్రేమ లేఖ? నీవు నన్ను ముళ్ళ కిరీటంతో పొడుస్తావా? ముళ్ళ కిరీటం నా తలపై పెడతావా? పెట్టు. నా మోముపై ఉమ్ము వస్తావా? ఉమ్ము. నన్ను కొరడాలతో కొడతావా? కొట్టు. నా శరీరముపై మేకులతో ఏం చేస్తావు? కొడతావా? మేకులు దిగ్గొడతావా? దిగ్గొట్టు. నేను ప్రేమిస్తాను. నువ్వు నన్ను ఎంత హింసించినా, నీవు నా తలపై ముళ్ళ కిరీటం పెట్టినా, నా చేతుల మీద నా కాళ్ళ మీద మేకులతో దిగకొట్టినా, నన్ను కొరడాలతో కొట్టినా, సిలువ మోపించినా, నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు నన్ను ఎంత హింసించినా పర్లేదు, నా ప్రేమ మాత్రం నీపై తగ్గదు. అదే ఆయన ఇచ్చే ప్రేమ లేఖ. ఆ ప్రేమ లేఖ ఆయన మనకు నేర్పించాడు. ఆయన మనకు ఆ ప్రేమను చూపించి మన ఆ ప్రేమను మనం ఇతరులకు పంచుతున్నామా? మనం చేయాల్సింది ఏం లేదు. ఈర్ష్య, అసూయ, పగ లాంటివి పెట్టుకోకుండా ఉంటే చాలు. అదే ప్రేమ. ఆ ప్రేమ మనం ఇవ్వలేకపోతున్నాం. అది మనం ఇవ్వాలంటే మనకేం కావాలి? ఏం కావాలి? ఓర్పు, సహనం కంటే ముందు మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి ఉంటేనే మనం ఏదైనా చేయాలి. ఆ మనశ్శాంతి ఉండాలంటే ఇవన్నీ పక్కన పెట్టాలి. ఈ ఈర్ష్య, పగ, ద్వేషం అనేవి పక్కన పెడితేనే మనకు మనశ్శాంతి, ప్రశాంతత. అప్పుడు ఆయన ప్రేమను మనం పొందుతాం. మన ప్రేమను ఇతరులకు ఇవ్వగలుగుతాం. ముందు మనం ఇతరులకు ప్రేమను ఇవ్వాలంటే
మన దగ్గర ఆ ప్రేమ ఉండాలి. వేరే వాళ్ళకి మనం సహాయం చేయాలి, ₹1 ఇవ్వాలంటే ముందు మన దగ్గర ఆ రూపాయి ఉంటేనే మనం ఇవ్వగలం. రూపాయి ఉండదు, కానీ ఆ రూపాయి ఇతరులకు ఇవ్వాలంటే ఎలా ఇస్తాం? మనం ప్రేమ పంచాలి అంటే మన దగ్గర ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉండాలి అంటే మనం ఆ దేవునితో సహవాసం చేయాలి. ఆ దేవుని యొక్క ప్రేమను మనం పొందితేనే మనం ఆ ప్రేమను ఇతరులకు పొందాలి. కష్టపడితేనే కాసు, డబ్బులు కదా. మనం పని చేస్తేనే మనకు దాని తగిన ప్రతిఫలం వస్తుంది. ఆ పని ఏంటంటే దేవునికి ప్రార్థించడం. ఆ ప్రార్థించడం అనేది చేస్తే మనకు ప్రతిఫలం ప్రేమ. ఆ ప్రేమ మనకు సంపాదించినప్పుడు ఆ ప్రేమను ఇతరులకు పంచిపెట్టగలం. అంటే ఇదంతా చేయాలంటే మనం 3-4 విషయాలు వదిలేయాలి. ఏంటవి? అసూయ, ప్రేమ, చెప్పండి, మీరు అలర్ట్గా ఉన్నారో లేదో. అసూయ, ద్వేషం, పగ. కోపం అనే పదం ఇప్పటి వరకు నేను వాడానా? అసూయ, ద్వేషం, పగ, ఈర్ష్య. ఈ 4 వదిలేస్తేనే మనం ఆయనతో సంబంధం పెట్టుకోగలం. ఆయన ప్రేమను మనం పొందగలం. ఆయన ప్రేమను మనం పొందితేనే ఇతరులకు పంచగలం. కాబట్టి కళ్ళు మూసుకొని ఆ ప్రేమను మనకి ఇవ్వాలి అని ఆ ప్రేమని ప్రార్థించుకుంటూ, ఈ అసూయ, ద్వేషం, ఈర్ష్య, పగ అనేటటువంటిని మన నుంచి తొలగించుకునే శక్తిని మనకు కలుగచేయమని, ఆ యొక్క భాగ్యాన్ని మనకు కలుగచేయమని, ఆ క్రీస్తు యొక్క ప్రేమను మనం పొందేటటువంటి సదవకాశాన్ని మనకు అందచేయమని ఆ ప్రేమని ప్రార్థించుకుంటూ ఈ దివ్య బలి పూజలో కొనసాగుదాం.